వెల్కమ్ టు GGL న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మెగినూరులో 80 ట్రాక్టర్లతో అన్నదాత సుఖీభవ ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి కూటమి నేతలు. గోధుమ గింజలతో చంద్రబాబు లోకేష్ చిత్రపటాలకు అభిషేకం. ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీ చేపట్టిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అన్నదాత బాగుంటేనే దేశం బాగుంటుందని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాత సుఖీభవ ర్యాలీ నిర్వహించారు. ముందుగా నందవరం మండలం ముగుతి దగ్గర ఎమ్మెల్యే ర్యాలీ ప్రారంభించారు. 80 ట్రాక్టర్లతో ముగితి నుండి ఎమ్మెగినూరు సోంప సర్కిల్ కూడలి వరకు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ట్రాక్టర్ నడుపుతూ సుమారు 3 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించి గోధుమ గింజలతో చంద్రబాబు లోకేష్ చిత్రపటాలకు అభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. వ్యవసాయ పెట్టుబడులకు ఒక రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అన్నదాత సుఖీభవ ద్వారా అందిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు ఎరువులు, విత్తనాలు, సబ్సిడీ పరికరాలు రైతులకు అందించి వారి సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేయలేరని విమర్శలు చేసిన వైసీపీ నేతలు కళ్ళు తెరిచి రైతులు, ప్రజలు ఆనందాన్ని చూడాలన్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఎమ్మెల్యే బివి పేర్కొన్నారు. 20,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాం. కేంద్రము రాష్ట్రము రెండు కలిపిన తర్వాత నిధులన్నీ డబ్బులు వేస్తామని చెప్తే ఈ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే దాదాపు అంతా చాలా మంది రైతులకు ప్రతి ఒక్కరికి గ్రామంలో మీకే తెలుసు కొన్ని కోట్ల రూపాయలు రోజు 7,000 ప్రభుత్వం 3,000 కేంద్ర ప్రభుత్వంతో డబ్బులు పడడం జరిగింది. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో పడినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ప్రతి రైతు సోదరుల అకౌంట్ లో పడడం జరిగింది. త్వరలోనే అతి కొద్ది మంది ఉన్న కౌలు రైతులు కూడా డబ్బులు పడబోతున్నాయన్న వార్తలు అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు మీరందరూ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలా. రైతాంగం మొత్తం పండుగ చేసుకోవాలంటే ఈ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మీరు చూశారు. గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి రైతుల గ్రామాలలో మీ ముందరికే తెలుసు. ఇటు కురువార చెరువు కానీ, ఇటు పెసరదిల్ల చెరువు కానీ, ఇటు సిరాంతొట్టి చెరువు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొండమవాగు చెరువు కానీ, గాజులగిల్లు ప్రాజెక్టు కానీ, తిమ్మారెడ్డి కుంట కానీ, నందవరంలో ఈ రోజు మాచాపురం చెరువు కానీ నిండు కుండగా ఈ రోజు ప్రతి ఒక్క చెరువును నింటి జలహారతులు చేసి మొన్ననే దేశాయ చెరువుకు ఆలరులో జలహారతిచ్చి పూజ చేసి రావడం జరిగింది.